Hi, Ashrita. No, Ashrita. Okay, good. ఈ రోజు ఏం జరిగినాయి క్లాసెస్ లో? మ్యాథ్స్ పొద్దున మీరు చెప్పినయే చెప్పారు సార్. నా కొత్త చాప్టర్ స్టార్ట్ చేశారు కదా, అవి కోఆర్డినేట్ చెప్పారు. జామెట్రీయా? సార్ కోఆర్డినేట్ జామెట్రీ అవే జరిగినాయా? నేను చెప్పిన ఫార్ములాస్ చెప్పారా? అంటే కోఆర్డినేట్ జామెట్రీలో వేరే ఫార్ములాస్ కూడా ఉన్నాయి సార్, అవి చెప్పారు. మీరు చెప్పింది వేరేది కదా సార్, హెన్రాస్ ఫార్ములా కదా సార్. డిస్టెన్స్ ఫార్ములా. టూ సమ్స్ మిగిలితే అవి చెప్పారు సార్ మాకు. అది అను 3.3 స్టార్ట్ చేశారన్నారు కదా సార్, పొద్దున ఆకాంక్ష కూడా చెప్పింది కదా. ఏది కోఆర్డినేట్ జామెట్రీలోనా? అదే సార్. సోషల్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేశారు, తెలుగు జరిగింది, మ్యాథ్స్ 2 పీరియడ్స్ సార్. కోఆర్డినేట్ జామెట్రీ నేను చెప్పింది చెప్పలేదా వాళ్ళు? ఏమ్మా సార్ నేను చెప్పింది చెప్పలేదా కోఆర్డినేట్ జామెట్రీ? చెప్పారు సార్. మీరేవో ఫార్ములాస్ అను అవి పంపించారు కదా సార్, చూసాను. చూసావా? అవి నేర్చుకున్నావా? చూసాను సార్, ఫార్ములాస్ చాలా. అవును సార్, చూసాను. ఎక్కువ ఉన్నాయా? ఓకే, ఇది అయిపోయింది. డిస్టెన్స్ ఫార్ములా అయిపోయిందిగా. డిస్టెన్స్ ఫార్ములా గుర్తు? అవును సార్. చెప్పు డిస్టెన్స్ ఫార్ములా. స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ పవర్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ పవర్ స్క్వేర్. రైట్. నెక్స్ట్ ఫార్ములా, డిస్టెన్స్ ఫార్ములా ఎట్లా వాడాలి? ఓకేనా? ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ఎట్లా వాడాలో చూడమ్మా ఒకసారి. క్యాపిటల్ ఏ పాయింట్ -43 ఇచ్చారు. ఓకే, బి పాయింట్ ఏమో 68 ఇచ్చారు. దీనిలో x1 ఎంత నీకు? -4 సార్. x1 -4, రైట్. y1 ఎంత? 3. y1 3, రైట్. x2 ఎంత? 6. -6 సార్. -6 కాదు, 6. ఓకే సార్. ఆ ఫార్ములా y2 8. y2 ఏమో 8. ఓకేనా? ఓకే సార్. పాయింట్స్ ఐడెంటిఫై చేయడం వస్తే చాలులే. నెక్స్ట్ ఫార్ములా చూడు, మిడ్ పాయింట్ ఫార్ములా. ఏంటిది? మిడ్ పాయింట్ ఫార్ములా. నోట్ చేసుకో. ఇది క్యాపిటల్ ఏ x1 y1, క్యాపిటల్ బి x2 y2. మిడ్ పాయింట్ ఫార్ములా అని రాయమ్మా. మిడ్ పాయింట్ ఫార్ములా. ఫిజిక్స్ ఏం జరిగింది? ఇవాళ ఫిజిక్స్ క్లాస్ లేదు సార్. కెమిస్ట్రీ లేదు సార్. ఇవాళ 2 పీరియడ్స్ మ్యాథ్స్, ఇంగ్లీష్ అను తెలుగు సార్. ఇంగ్లీష్ ఏం చెప్పారు? లెసనే సార్. అర్థమైందా మరి నీకు? అది దానిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు సార్. ఇంగ్లీష్ కూడా గ్రామర్ స్పోకెన్ నేర్పిస్తుంటాను, నేర్చుకుంటా ఉండు. ఓకే సార్. తర్వాత మరి ఇంకోటి ఏదో జరిగిందన్నావు, ఏంటది? హిందీయా? ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు సార్. తెలుగు. ఓకే, తెలుగులో ఏ టాపిక్, ఏ లెసన్ చెప్పారు నీకు?
ఇప్పుడు మ్యామ్ గ్రామర్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్ నార్మల్ గా. గ్రామర్ పార్ట్ అంటే ఏం లెసన్ చెప్తున్నారు? గ్రామర్ పార్ట్ ఉంటది కదా సార్, అది చెప్తున్నారా? సందులు సమాసాలు అవి సార్. అందులో సమాసాలు చెప్తున్నారు. ఓకే, భలే బాగుంటాయి కదా అవి. రాసా మిడ్ పాయింట్ ఫార్ములా? రాసేసాను సార్. నేర్చుకున్నావా మరి? వచ్చింది సార్. ఏం చెప్పాలి? x1 రెండు ఎక్స్లు యాడ్ చేసి y ఆర్డినేట్ ఏమో y1 + y2/2 అని చెప్పాలి. y ఆర్డినేట్ y1 + y2/2 అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఇది వాడటం ఎగ్జాంపుల్ ఇచ్చారులే. ఇంకో ఫార్ములా నోట్ చేసుకో. దీని పేరేంటి? గ్రేడియంట్. ఏంటి దీని పేరు? గ్రేడియంట్ అంటే ఏంటి? గ్రేడియంట్ అంటే స్లోప్, కర్వేచర్. స్లోప్ అన్నమాట. కర్వేచర్ అంటారు దీన్ని. గ్రేడియంట్ అంటారు లేదా కర్వేచర్ అంటారు. అంటే ఇదేంటంటే ఇది ఎలాగుంటదంటే, ఇప్పుడు ఏదన్నా ఒక ట్రీని అబ్జర్వ్ చేసావు అనుకో, ట్రీ ఎట్లుంటది? ట్రీ ఎట్లుంటది మనకి మామూలుగా? ట్రీ లాగే ఉంటది. ఫస్ట్ ఎలా ఉంటది? బేస్ దగ్గర ఎట్లా ఉంటది? బాగా లావుగా ఉంటది. పైకి వెళ్ళే కొద్ది ఎలా ఉంటది? సన్నగా అవుతా ఉంటది. సన్నగా అవుతా అంటే కొంచెం తగ్గుతా ఉంటది కదా. అంటే స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళే కొద్ది తగ్గిపోతా ఉంటది. దాన్ని ఏమంటారంటే స్లోప్ అంటారు. స్లోప్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏదైనా బ్రిడ్జ్ ఎక్కేవా నువ్వు? మన గుంటూరులో బ్రిడ్జెస్ ఉన్నాయి కదా. స్వామి థియేటర్ వైపు ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ తర్వాత గుంటూరు బ్రాడీపేట దగ్గర ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది. కింద నుంచి ట్రైన్ వెళ్తుంది. ట్రైన్స్ వెళ్ళటానికి పైనుంచి ఫ్లైఓవర్ లాగా కడతారు కదా. ఫ్లైఓవర్స్ అమ్మా, ఫ్లైఓవర్స్. ఒకసారి ఎక్కాను సార్, తీసుకెళ్లారు ఎక్కడికి. ఇప్పుడు బ్రిడ్జ్ నుంచి అవతలకి ఎప్పుడు రాలేదా? వచ్చాయి సార్, గుర్తులేదు. లాక్డౌన్ కదా. 3 months అయింది. మొత్తం అంతా వ్యానిష్ అయిపోయి ఇంట్లో 4 గదులు, 4 గోడలు, కిటికీలు, అంతే. ఇంట్లో చూసిన మొహాలే చూడటం, ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటాం, బాధపడటం. లాక్డౌన్. ఈసారి ఎక్కడికి టూర్ కూడా లేదు సార్. తప్పదు, ఏం చేద్దాం, అందరి పరిస్థితి అలాగే. ఇంకంతే, కరోనా అంటే. సడన్ గా వచ్చింది సార్. ఈ ఇయర్ ఫ్లైట్ ఎక్కుదాం అనుకున్నాం, సడన్ గా వచ్చింది. ఓకే, గ్రేడియంట్ రాసేసాను సార్. రాసా ఫార్ములా. గ్రేడియంట్ అంటే దీనికి సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయమ్మా. దీనికి సో మెనీ ఎగ్జాంపుల్స్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా శిల్పాన్ని చూసావు అనుకో, ఆ శిల్పం ఎలా ఉంటది? వంపు సంపులతో ఉంటది కదా, వంపు సంపులుగా ఉంటది. అట్లా ఆ కర్వేచర్ అంటారు దాన్ని. అదే స్లోప్ అన్నమాట. తర్వాత ఇంకా నువ్వు స్టెప్స్ ఏంటమ్మా? లేదు సార్, డిస్టర్బెన్స్ వస్తుంటే. తర్వాత స్టెప్స్ ఎక్కాలి. స్టెప్స్ ఎక్కేటప్పుడు ఎట్లా ఉంటది? పైకి వెళ్తా ఉంటావు కదా, ఒక్కో స్టెప్ ఎక్కే కొద్దీ పైకి వెళ్తుంటావు. అది స్లోపే. అంటే ఫ్లాట్ గా లేకుండా కొంచెం అంటే డౌన్ గా ఉన్నా పర్లేదు, హైలో ఉన్నా పర్లేదు, పైకి ఉన్నా పర్లేదు, కిందకున్నా పర్లేదు. గ్రాడ్యువల్ గా పెరుగుతుండాలి లేదా గ్రాడ్యువల్ గా తగ్గుతుండాలి. అట్లాంటి దాన్ని ఏమంటారంటే గ్రేడియంట్ అంటారు. అట్లాంటి దాన్ని ఏమంటారంటే గ్రేడియంట్. ఓకే, దాని స్లోప్ అని. అది కనుక్కుంటానికి ఫార్ములా ఏంటి? గ్రేడియంట్ ఫార్ములా చెప్పు. 2 పాయింట్లు ఇచ్చావనుకో, గ్రేడియంట్ ఎట్లా చెప్తావు? ఇప్పుడు ఈ 2 పాయింట్ల మీదే మొత్తం మనం ఎన్ని ఫార్ములాస్ నేర్చుకున్నావు నువ్వు? ఈ 2 పాయింట్స్ పైన, క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి పైన ఎన్ని ఫార్ములాస్ చూసావు ఇప్పుడు దాకా?
చాలా సార్. చాలా ఎందుకు, చాలా ఏం చూడలేను. ఒకటి మిడ్ అంటే పాయింట్ ఫార్ములా. నార్మల్ గా మ్యాథ్స్ లో ఫిజిక్స్ లో చాలా వస్తాయి కదా. ఒకటి మిడ్ పాయింట్ ఫార్ములా వచ్చింది అంతేనా. x1 + x2/2 y1 + y2/2. ఇంకోటి ఏమో డిస్టెన్స్ ఫార్ములా వచ్చింది. ఏంటది? x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ అండర్ స్క్వేర్ రూట్. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు క్లియర్ గానే ఉందా? ఎస్ సార్. ఒకటి డిస్టెన్స్ ఫార్ములా, ఇంకొకటేమో మిడ్ పాయింట్ ఫార్ములా, ఇంకొకటేమో గ్రేడియంట్ ఫార్ములా. ఈ 2 పాయింట్లే తీసుకుని ఈ 3 వర్కౌట్ చేసాం మనం. ఓకే, నెక్స్ట్ చూడమ్మా ఇది. ఐ ఆమ్ రన్నింగ్ అప్ ఏ స్లోప్. హౌ టైరింగ్. హౌ టైరింగ్ అంటే లెఫ్ట్ టైరింగ్ అనుకో, అప్పుడు ఎం వాల్యూ ఏమవుతుంది? గ్రేడియంట్ ని ఎం అంటాం. రైట్ టర్నింగ్ అయితే దాన్ని ఏమంటాం? m>0. m ఈజ్ పాజిటివ్, గ్రేడియంట్ ఈజ్ పాజిటివ్. అదే లెఫ్ట్ టర్న్ అయితే దాన్ని ఏమంటాం? ఇప్పుడు ఫాస్ట్ బాగా పరిగెడుతున్నావు అనుకో, ఫాస్ట్ బాగా ఊపు మీద పరిగెడుతున్నావు, ఫాస్ట్ గా పరిగెడుతున్నావు, గ్రాడ్యువల్ పెంచుకుంటూ వెళ్తున్నావు, దాన్ని ఏమంటాం? గ్రేడియంట్ పాజిటివ్. అలసిపోయావు, బాగా బాగా దప్పిక అవుతుంది, తగ్గిపోయింది స్పీడ్, దాన్ని ఏమంటాం? నెగిటివ్ గ్రేడియంట్. బ్రేక్ అవుతుంది సార్. దాన్ని ఏమంటాం? నెగిటివ్ గ్రేడియంట్ అంటాం. ఏమంటాం దాన్ని? నెగిటివ్ గ్రేడియంట్. నెగిటివ్ గ్రేడియంట్. ఎస్, నెగిటివ్ గ్రేడియంట్. ఇప్పుడు గ్రేడియంట్ 0 అంటే అర్థం ఏంటి? స్టాప్. నెగిటివ్ గ్రేడియంట్ అంటే అర్థం ఏంటి? స్టాప్ అయిపోతుంది. నెగిటివ్ గ్రేడియంట్ అంటే అర్థం ఏంటి? మనం స్టాప్ అయిపోతాం అనమాట. m=0. ఓకే ఓకే సార్. సేమ్ ఫ్లాట్ రోడ్ అనుకో, లెవెల్ రోడ్ అనుకో, స్లోప్ వాల్యూ ఎంత? 0. ఓకే, ఇట్స్ ఇంపాసిబుల్ టు రన్ అప్ దిస్. ఎవరన్నా పైకి ఎగరగలుగుతారా ఇట్లా స్ట్రైట్ గా? హార్జాంటల్ గా పరిగెడుతున్నారు అనుకో, స్లోప్ ఎంత అవుద్ది? 0. హార్జాంటల్ లైన్. m=0 అయితే ఏమంటాం దాన్ని మనం? హార్జాంటల్ లైన్ అంటాం. m=∞ అయింది అనుకో, దాన్ని ఏమంటాం? వెర్టికల్ లైన్ అంటాం. ఏమంటామ్మా? ఓకే సార్. వెర్టికల్ లైన్. నెక్స్ట్ చూడమ్మా, ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఫార్ములా ఏంటి దానికి? y = mx plus c. y నోట్ చేసుకో. ఫస్ట్ మెథడ్ అంటాం దాన్ని, ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. రాసేసా? వెరీ గుడ్. ఓకే, ఎన్ని ఫార్ములాస్ వచ్చినాయి చెప్పు ఇప్పుడు నీకు? 1 2 3 4 సార్. ఫస్ట్ ఇవాళ ఫార్ములా 4 ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్. yes sir. డిస్టెన్స్ ఫార్ములా చెప్పు. √of x1 - x2 whole power square plus y1 హోల్ పవర్ కాదు, హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ అనాలి, హోల్ పవర్ కాదు, హోల్ స్క్వేర్. ఓకే సార్. y1 - 2 డిస్టెన్స్ ఫార్ములా అయిపోయింది కదా సార్. తర్వాత ఫార్ములా ఏంటమ్మా? మిడ్ పాయింట్ ఫార్ములా. మిడ్ పాయింట్ ఫార్ములా చెప్పు. x1 + x2/2 ఫాస్ట్ గా చెప్పాలి, ఫాస్ట్ గా. y1 + y2/2. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములా చెప్పాలి, ఫాస్ట్ గా చెప్పాలి. గ్రేడియంట్. y1 - y2/x1 - x2. గుర్తుపెట్టుకో, ఎప్పుడు వైలే రాయాలి, పైన డినామినేటర్ లో ఎక్స్లు ఉంటాయి. ఇది ఒక్కటే ఇలా ఉంది, మిగతా ఫార్ములాస్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదా సార్. తర్వాత ఇది y = mx plus y = mx plus c. yes, okay, right. y = mx plus c. ఒకసారి నీకు చెప్పినటువంటి ఫార్ములాస్ డివైడ్ చేసుకో.
తర్వాత మనం నిన్న మోషన్స్ డిస్కస్ చేసాం కదా ఫిజిక్స్ లో, అదొకసారి మళ్ళీ రివైజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ సార్ నేను మీకు పీడిఎఫ్ పంపించాను. అవునా, ఒకసారి నేను చెక్ మీకు చేస్తాను. ఒక లింక్. ఓకే సార్. ఒకసారి చెక్ చేస్తాను, నేను చెక్ చేసి చెప్తాను, ఒక్క నిమిషం. ఇది మోషన్స్ కు సంబంధించిందేనా ఏమ్మా? అవును సార్. అవును సార్. ప్లస్ కోఆర్డినేట్ జామెట్రీ ఒకటి పంపించావు మార్నింగ్, నేనేమో మోషన్స్ ఓకే దొరికిందిలే ఉంటాం. రైట్, మళ్ళీ ఇప్పుడు కూడా పంపించా. ఏంటది? మోషన్ సార్ మళ్ళీ పంపించాను. వద్దు అన్నిసార్లు వద్దు, మళ్ళీ ఇది ఒకసారి పంపిస్తే సరిపోతుందిలే. దీన్ని ఐఈఎస్సి 108 అని ఉందా, అంతేనా ఏమ్మా? అదే సార్. ఐఈఎస్సి 108 అని ఉంది. సార్ పెట్టుకున్నావా? ఒక నిమిషం అమ్మా, ప్రింట్ తీసుకుంటున్నాను. ప్రింట్ తీయంగానే క్లాస్ స్టార్ట్ చేద్దాం, ఫిజిక్స్ క్లాస్. ఓకే సార్. ఏంటంటే కొద్దిగా టైం పడుతుంది, కొద్దిగా ఎగ్జాంపుల్స్ ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? చేస్తా, అది ఫస్ట్ డౌన్లోడ్ అయితే మనకి. ఓకే సార్. ఎన్ని పేజెస్ ఉన్నాయమ్మా దీనిలో? 16 ఉన్నాయి సార్.
ఒక నిమిషం సింక్ అవుతుంది, సింక్ అవగానే వచ్చేస్తే. ఓకే సార్. ఓకే, కనిపిస్తుందా? ఎస్ సార్. ఇది కాదు సార్, కింద ఉన్నాయి సార్ ఎగ్జాంపుల్స్. ఏవమ్మా? అదే సార్. ఎన్నో పేజ్? ఇది 103 అను. 101 సార్. 101 పేజా? ఇది 102. దిస్ ఈజ్ 101. ఇది ఇక్కడ ఉంది, ఇదేనా? ఎస్ సార్. దీనిలో ఎగ్జాంపుల్స్ చూడు ఒకసారి. కింద 8.1 అని ఉంది కదా సార్. 8.1 ఇదే 8.3 అని ఉందమ్మా. 8.1 ఉంది చూడు. ఇదే సార్ నేను ఈ ప్రాబ్లమే చెప్పనా? ఇది చెప్పండి సార్. 8.1 నుంచి వెళ్దాం. 8.1 చూడమ్మా ఒకసారి. an object travels 16 meters in 4 seconds. ఒక ఆబ్జెక్ట్ ఉందంట, ట్రావెల్ చేస్తుందంట 16 minutes, 16 meters ట్రావెల్ చేస్తుందంట. 16 ఫర్ ఎగ్జాంపుల్ మన కన్వీనియంట్ కోసం 16 kilometers లో ఒక కార్ వెళ్తుంది అనుకుంటా. 16 kilometers డిస్టెన్స్ ని 4 seconds లో కవర్ చేస్తుంది ఒక కార్. And then another ఒక ఆబ్జెక్ట్ ఉందంట. ఒక ఆబ్జెక్ట్ 16 minutes లో 4 centimeters ని కవర్ చేస్తుంది. 16 minutes లో 4 centimeters ని కవర్ చేస్తుంది 4 seconds లో. And then another 16 meters in 2 seconds. ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అదే డిస్టెన్స్ ఎంత? 16 meters డిస్టెన్స్. ఇక్కడ కూడా ఎంత పర్ఫామ్ చేసేది? 16 meters డిస్టెన్సే పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ టైం ఎంత? ఇదేమో డిస్టెన్స్, టైం ఎంత తీసుకున్నాడు ఇక్కడ? ఈ టైం ఏమో 4 seconds. ఈ టైం ఎంతమ్మా? ఈ టైం ఎంత? 2 seconds. చూస్తున్నావా? ఇది T1 అనమ్మ, దీన్నేమో T2 అను. T2 రెండింటి డిస్టెన్స్ ఒకటే. ఒకదాన్ని T1 అను, ఒకదాన్ని T2 అను. ఓకే, T1 T2. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్? ఓకే, ఒకసారేమో 4 seconds లో కవర్ చేసేసింది, ఇంకోసారేమో 2 seconds లోనే కవర్ చేసింది. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ అని అడుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సమ్ ఇట్లా డీల్ చేద్దాం. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ది ఆబ్జెక్ట్, టోటల్ డిస్టెన్స్ ఎంత? 16 + 16 ఎంత? 32. అంతేనా? యావరేజ్ టైం, టోటల్ టైం ఎంత? 4 seconds. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూటీ తీసుకుని బయలుదేరావు, ఒక సన్ను చివరికి వెళ్ళి తిరిగి రావాలి. ఓకే, స్కూటీ స్టార్ట్ చేసావు, బాగా ఫాస్ట్ గా దూసుకెళ్తున్నావు. ఆ రోడ్ ఆ లైన్ ఎంత డిస్టెన్స్ ఉంది? అది 16 meters ఉంది. వెళ్ళటం ఎంతసేపు పట్టింది? 4 seconds. రావటం ఎంతసేపు పట్టింది? 2 seconds. అర్థమైందా? టోటల్ వెళ్ళి రావడానికి ఎంతసేపు పట్టింది? 6 seconds.
ఎంత దూరం కవర్ ఆ. చేసావు? 32 meters. వెళ్ళటానికి 16 meters, రావటానికి 16 meters. టోటల్ ఎంత డిస్టెన్స్? ఎంత డిస్టెన్స్ కవర్ చేసావు? 32 meters. 32 meters కవర్ చేసావు. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు టైం వచ్చేసింది కదా. ఇగో దీని కింద చూడు, ఇక్కడ పైనే ఉంటది సార్. ఇక్కడ సార్ పైన తీసుకున్నాడు. ఓకే. అదే యావరేజ్ సార్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ ఎంత? 32. టోటల్ టైం ఎంత? 6 seconds. అంటే ఎంత వచ్చింది? 32/5 అంటే ఎంత? క్యాలిక్యులేటర్ వాడాలి. 32/5 అంటే ఎంతమ్మా? క్యాలిక్యులేటర్ వాడితే ఎంత వస్తుందమ్మా? 5.33 వచ్చింది. దేర్ఫోర్ దట్ ఈస్ కాల్డ్, అంటే డిస్టెన్స్ బై టైం వేస్తే ఏమొస్తుంది? 32/6 కాదా సార్ అక్కడ ఉంది? అవునమ్మా 6. 32/6 అంటే ఎంత వచ్చిందమ్మా నీకు? 5.33. 33 అనకూడదమ్మా ఆశ్రిత, దాన్ని 33 అను. 33. విడివిడిగా చదవాలి. డెసిమల్ తర్వాత ఏదున్నా ఓకే సరే సార్. విడివిడిగా చదువుకోవాలి. ఓకే సార్. 5.33 మీటర్ పర్ సెకండ్. అర్థమైంది ఈ బిట్? ఎస్ సార్. నెక్స్ట్ 8.1 అయిపోయిన తర్వాత 8.2 చెప్పనా? ఓకే సార్. 8.2 ఏదమ్మా? కనపట్టలేదు. కిందే ఉంది కదా 8.1 కిందే ఉంది. ఏదమ్మా? పేజ్ నెంబర్ చెప్పనా సార్? ఇదిగో ఇక్కడ ఇచ్చాడు పేజ్ చూడు. 102 ఇదిగో సార్. ఇదిగో అమ్మా చూడు, 102 పేజ్ ఇక్కడ ఉంది చూడు. అదే సార్ 102. ద ఆడోమీటర్ ఆఫ్ ఎ కార్. ఓడోమీటర్ అంటే మన స్పీడ్ మెజర్ చేస్తుంది. ఇప్పుడు బైక్ లో కూడా ఉంటది ఓడోమీటర్, ఇట్లా తిరుగుతా ఉంటది. మనం స్లో చేసామనుకో 0 చూపించింది. ఫాస్ట్ చేసామనుకో స్టాండ్ వేసి బైక్ ని రేట్ చేసామనుకో. ఓకే. ఈ ఓడోమీటర్ ఏంటంటే ఇంజిన్ తో సంబంధం ఉండదు దీనికి. టైర్ ఎంత ఫాస్ట్ గా తిరుగుతుంది అది కౌంట్ చేస్తుంది ఓడోమీటర్. అర్థమైందా? ఇంజిన్ తో పని లేదు. టైర్ తిరుగుతూ ఉంటది కదా, టైర్ మూవింగ్ ని బట్టి ఆ స్పీడ్ ని ఓడోమీటర్ కౌంట్ చేస్తుంది, టైర్ మూవ్మెంట్ బట్టి. ఓకే. ఓడోమీటర్ ఆఫ్ ఎ కార్ రీడ్స్ 2000 kilometers at the start of a trip. 2000 kilometers స్టార్ట్ ఆఫ్ ఏ ట్రిప్. అంటే ఫస్ట్ ఎంత చూపించిందంట? కార్ ఎక్కావు, కూర్చున్నావు, కీస్ పెట్టి స్టార్ట్ చేసావు ఇంజిన్ ని, అప్పుడు రీడింగ్ ఎంత చూపించింది? ఇప్పుడు మన కరెంట్ బిల్ వేయడానికి కూడా వస్తారు కదమ్మా, కరెంట్ బిల్ రికార్డ్ చేయడానికి. వాళ్ళు ఫస్ట్ మెయిన్ పైకి చూసి రికార్డ్ రాసుకుంటాడు, రీడింగ్ నోట్ చేసుకుంటాడు కదా. ఆ రీడింగ్ ఎంత? స్టార్టింగ్ రీడింగ్ ఎంత అంటే 2000. ఆ తర్వాత ట్రిప్కి వెళ్ళారంట, ఒక ట్రిప్కి. ట్రిప్కి వెళ్ళిన తర్వాత రీడింగ్ ఎంత చూపించింది? ఎండింగ్ లో ట్రిప్ అయిపోయిన తర్వాత 2400 kilometers చూపించింది. అంటే ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళారమ్మా వీళ్ళు? ట్రిప్ అంటే 400 kilometers వెళ్ళారు. ఎట్లా తెలిసింది మనకి? ట్రిప్ అయిపోయాక రీడింగ్ మైనస్ ట్రిప్ స్టార్ట్ అయ్యేటప్పుడు రీడింగ్. ట్రిప్ ఎండింగ్ అప్పుడు రీడింగ్ ఎంత? 2400. స్టార్టింగ్ అప్పుడు రీడింగ్ ఎంత? 2000. సబ్స్ట్రాక్ట్ చేస్తే నీకు టోటల్ జర్నీ వచ్చేస్తుంది. టోటల్ జర్నీ. ఓకే. టోటల్ జర్నీ ఎంత? 400 kilometers. అర్థమైందా? ఇప్పుడు క్వశ్చన్ చూడమ్మా ఒకసారి. at the end of the trip, if the trip took 8 hours, ఎన్ని అవర్స్ తీసుకుంటుందమ్మా ట్రిప్? 8 hours పట్టింది. అంటే ఏం చేసావంటే గుంటూరులో బయలుదేరావు, పొద్దున్నే 6 గంటలకు బయలుదేరావు. 6 గంటలకు బయలుదేరితే తిరుపతి వెళ్ళావు. తిరుపతి ఎన్ని గంటలకు వెళ్ళావు? 8 hours పట్టిందంటే ఎంత అవుద్దమ్మా అప్పుడు టైము? అశ్రిత ఏమ్మా?
ఏమైందమ్మా? సార్ ఎర్రర్ అని వచ్చి బయటికి వెళ్ళిపోయాను సార్. ఎర్రర్ అని వచ్చిందా? ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం అయి ఉంటుంది. ఎర్రర్ అంటే సార్ నిన్న కూడా అంతే వచ్చింది. అంటే మీ నెట్వర్క్ సరిగ్గా లేదేమోనమ్మా ఆశ్రిత. మీ వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు నువ్వు వాడేది నెట్ ఏంటి? వైఫైయా? అవును సార్. వైఫై అయితే బ్రేక్ అవ్వదు కదమ్మా. నేను కూడా వైఫై వాడేది, మొబైల్ రీచ్. ఇంట్లో టీవీలో వస్తుంది సార్ వైఫై. అదే అదైతే వాడు లిమిటెడ్ కదా, వాడు ఇన్ఫినిటీ అని చెప్తాడులే గానీ అది 250 రూపాయలదా? ఆహా లేదు సార్, ఏపీ ఫైబర్ నెట్. అదేనమ్మా 250 250 260 ఉంటది అది కాస్ట్. తెలియదు సార్. కాస్ట్ తక్కువ ఉంటే అంతే, నైట్ అయ్యే కొద్ది టైం వచ్చే కొద్ది స్లో చేస్తుంటాడు కొద్దిగా. లేకపోతే మనం వాడేస్తుంటాం కదా యూట్యూబ్ వీడియోలు చూసి, అవి చూసి, గేములు డౌన్లోడ్ చేసి, సినిమాలు డౌన్లోడ్ చేసి, వాడికి వాడి మొత్తం వాడు సర్వీస్ ప్యాక్ కొనుక్కుంటాడు, మొత్తం మనమే లాగేస్తుంటాం. అందుకని ఫ్రీ కొద్దిగా సార్ నెట్. ఫ్రీ సార్ నెట్. ఫ్రీయేనా? అది ఏపీ ఫైబర్ కి ఇస్తారు సార్ నెట్. సరే ఎంతైనా వాడుకోవచ్చు, కాకపోతే బ్రేక్ అవుతుంది అంటూ. ఫ్రీగా ఇచ్చే అంతే, లోనే బ్రేక్ అవుతుంది సార్. ఏమన్నా ఫ్రీగా వచ్చే అంతేనా? అప్పుడప్పుడు బ్రేక్ అవుతుంది. సరే ఈ ప్రాబ్లం చూడు. ఇప్పుడు టోటల్ జర్నీ ఎంత? 400 కిలోమీటర్స్ జర్నీ చేసాం మనం, అంతేనా? ఎస్ సార్. 8 అవర్స్ పట్టిందంట. ఇప్పుడు వీడికి ఏం కావాలి క్వశ్చన్ లో? క్యాలిక్యులేట్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది కార్. టోటల్ టైమ్ బై టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అమ్మా. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత? 400 కిలోమీటర్స్. టోటల్ టైం ఎంత పట్టింది? 8 అవర్స్. డివైడ్ చేయమ్మా. 400 లో 8 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? క్యాలిక్యులేటర్ తీసుకో. 50 టైమ్స్. సో ఏం రాయాలి? పైన ఎంత ఉంది? కిలోమీటర్స్ లో ఉంది. కింద ఎంత ఉంది? అవర్స్ లో ఉంది కదా. మళ్ళీ దీన్ని ఏం చేయమన్నాడు? క్యాలిక్యులేట్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది కార్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్ అండ్ మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలంటే ఎంత పెట్టి మల్టిప్లై చేసుకోవాలి? నువ్వు ఎంత పెట్టి మల్టిప్లై చేయాలి? ఇప్పుడు కిలోమీటర్ కి మీటర్లు ఎన్ని? 1000 meters ఈక్వల్ టు 1 కిలోమీటర్. ఓకేనా? 1000 meters బై 1 కిలోమీటర్ అండి. ఓకే. తర్వాత అవర్స్ కి సెకండ్స్ ఎన్ని? 3000. లేకపోతే 18/5 పెట్టి మల్టిప్లై చేసుకోవచ్చమ్మా. 5/18 పెట్టి మల్టిప్లై చేయాలి. ఎంత పెట్టి మల్టిప్లై చేయాలి? 5/18. ఎంతమ్మా? ఇది అర్థమవుతుందా నీకు? ఎస్ సార్, కొంచెం బ్రేక్ అవుతుంది నెట్ ప్రాబ్లం వల్ల. ఇదిగో చూడు, ఈ 50 ఉంది కదా, దీన్ని కిలోమీటర్ పర్ అవర్ ని మార్చాలంటే ఏమ్మా 5/18 పెట్టి మల్టిప్లై చేయాలి. దీన్ని ఎంత పెట్టి మల్టిప్లై చేయాలి? 5/18. అప్పుడు ఇది ఎలా అవుతుంది? మీటర్ పర్ సెకండ్ అవుతుంది. మీటర్ పర్ సెకండ్. క్యాలిక్యులేటర్ తీసుకుని టైప్ చేయది. 50 into 5 ఎంత? 250. 250/18 మీటర్ పర్ సెకండ్. మా 250/18 అంటే ఎంతమ్మా? 250/18 అంటే పాయింట్స్ లో వస్తుంది సార్. చెప్పమ్మా ఎంత వచ్చిందో? 13.888888 వచ్చింది సార్. ఈ 888 ని 13.9 అని రాశాడు. ఇదిగో చూడు. ఎస్ సార్. నోట్ చేసుకో. M/S. ఓకే సార్. నోట్ చేసావా? చేస్తున్నా సార్. ఓకే సార్. నెక్స్ట్ 8.3 ప్రాబ్లం చూడమ్మా.
ఓకే. ఇక్కడ పాయింట్ నేర్చుకున్నాను, ఏంటి ఆ పాయింట్ చెప్పు. 5/18 పెట్టి మల్టిప్లై చేస్తే ఏది ఎలా మారిపోద్ది, కిలోమీటర్స్ మీటర్స్ లోకి మారిపోద్ది. 5/18 పెట్టి మల్టిప్లై చేస్తే ఏమవుద్ది, కిలోమీటర్స్ మీటర్స్ లోకి మారుతుంది. ఓకేనా. ఓకే సార్. ఎప్పుడు కిలోమీటర్ ని మీటర్స్ సెకండ్స్ లోకి మార్చాలన్నా ఇలా చేయాలి. ఓకే సార్. నెక్స్ట్ 8.3 క్వశ్చన్. ఉషా స్విమ్మింగ్ వెళ్ళిందంట ఉషా. ఓకే, స్విమ్స్ ఇన్ 90 meters లాంగ్ పూల్. మనం స్విమ్ చేయాలంటే ఎక్కడ, ఏదన్నా రివర్ లో దిగుతాం, రివర్ లో దిగి అక్కడ స్విమ్మింగ్ చేస్తుంటాం. కానీ ఉషా ఏం చేసిందంటే ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, ఆ స్విమ్మింగ్ పూల్ లో దిగిందంట. ఎంత లాంగ్ ఉందంట, 90 meters ఉందంట. షీ కవర్స్ 180 meters ఇన్ 1 minute. అంటే 180 meters అంటే ఎల్లు వచ్చింది అనమాట, అంతేగా. వెళ్ళటానికి 90 meters, రావటానికి 90 meters, టోటల్ 180 meters. ఎంతసేపు పట్టింది, ఇన్ 1 minute, బై స్విమ్మింగ్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్ ఎండ్ అండ్ బ్యాక్ అలాంగ్ ద సేమ్ స్ట్రైట్ పాత్. వెళ్ళి తిరిగి రావటానికి 1 minute పట్టిందంట. టోటల్ ట్రావెలింగ్ ఎంత, 180 meters ట్రావెల్ చేసింది. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ఉషా. యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు. యావరేజ్ స్పీడ్ అంటే ఎట్లా కనుక్కుంటావు, ఫార్ములా ఏంటి యావరేజ్ స్పీడ్ కి, టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం టేకెన్. అంతేనా. టోటల్ డిస్టెన్స్ ఎంత, టైం టేకెన్ 180 meters. టైం ఎంత, 1 minute. 1 minute. ఓకే, 1 minute అంటే ఎన్ని సెకండ్స్, 60 seconds. అంతే కదమ్మా. ఇదిగో చూడు, మనకేమో ఇదిగో 180 meters. ఈ 180 meters డిస్టెన్స్ ని తను ఏం చేసిందంటే 1 minute అన్నాడు. 1 minute అంటే టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ 180 meters బై 1 minute. కానీ మీటర్లో చెప్పినప్పుడు సెకండ్స్ లో చెప్పాలి. సో 180 meters సెకండ్స్ లో చెప్పమ్మా. 1 minute ని సెకండ్స్ లో చెప్తే 60 seconds. ఈ రెండు క్యాన్సిల్ అమ్మా. 6 18 లో ఎన్నిసార్లు పోద్ది, 3. దీన్ని మీటర్ పర్ సెకండ్ ని M/S అంటాం, మీటర్ బై సెకండ్ ని M/S అంటాం. ఇది యావరేజ్ స్పీడ్ అన్నమాట, యావరేజ్ స్పీడ్ ఇది. ఓకే, తర్వాత యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకెన్. డిస్ప్లేస్మెంట్ ఎంత, 0. డిస్ప్లేస్మెంట్ ఎంత, 0. డిస్ప్లేస్మెంట్ 0 కాబట్టి ఎంత అయిపోయింది, 0/second వచ్చేసింది ఆన్సర్. వెలాసిటీ 0. ఓకే సార్. నోట్ చేయి. 1 minute సార్. by 60 meters second, 0 cancel. A dot S is equals to 3 meter per second. Completed sir. ఓకే, చాలు ఈ రోజుకి. రేపు ఇంకాస్త డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఓకే సార్. ఓకే, బాయ్ అమ్మా. లీవ్ అవ్వమంటారా సార్? లీవ్.